నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి పోకో C71 స్మార్ట్ ఫోన్ అసలు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏమైనా ఉందా, కొంటే బెనిఫిట్ అవుతుందా కాదని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్నాను. ఇక్కడ మన సెగ్మెంట్ లార్జెస్ట్ డిస్ప్లే 120 రిఫ్రెష్ రేట్ అనేసి అయితే అంటారు. స్టార్టింగ్ ప్రైస్ 6,500 రూపీస్ అనేది మెన్షన్ చేశారు. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది, సేల్ అయితే స్టార్ట్ కాలేదు. మీరు సేల్ స్టార్ట్ అయ్యాగానే స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది, నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ మీరు వే టు బై అంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ అని వస్తుంది కదా అది. సో స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్ చూసుకుందాం. సో యాక్చువల్లీ మెయిన్ హైలైట్ చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ది డిస్ప్లే అనమాట. 6.88 ఇంచెస్ పెద్ద హైలైట్ ఇది స్మార్ట్ ఫోన్కి. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే టైప్ సి పోర్ట్, మైక్ అండ్ 3.9 జాక్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నవి పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తున్నాయి, అది పక్క పెట్టేస్తే యాక్సెప్టెడ్ అవి. ఈ ప్రైస్ కాడికి మనం కూడా అంతగా పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. వివింగ్ యాంగిల్స్ జర బాగానే ఉన్నాయి, మంచి డిజైన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డిజైన్ బాగుంది. ఇక్కడ కెమెరాకు ఒక గోల్డ్ కలర్ లాంటిది రింగ్ లాగా వచ్చింది అండ్ డిఫరెంట్ కట్తో వచ్చింది. ఇక్కడ ఒక సైడ్ టెక్స్చర్డ్ వచ్చింది, ఇంకొక సైడ్ ఏమో నార్మల్ ప్లెయిన్ కలర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పవర్ బ్లాక్ కలర్ ఉంది అండ్ కూల్ బ్లూ కలర్కి ఇంకొక టెక్స్ట్ వస్తుంది, టోన్ టెక్స్ట్ లాగా ఉంది. అండ్ డెజర్ట్ గోల్డ్ కలర్ కూడా సేమ్ అట్లనే ఇచ్చారు, బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ స్ట్రైక్స్ అండ్ IP52 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. హెడ్ ఫోన్ జాక్ వస్తుంది, ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. టైప్ సి పోర్ట్తో ఛార్జింగ్ కూడా వస్తుంది. 5200 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీకు ఫుల్ డే ఈజీగా వచ్చేస్తే, కొంతమందికి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కూడా ఉంటుంది ఛార్జింగ్. అండ్ నా ఒపీనియన్లో ఛార్జింగ్కి అయితే ఎక్కువ టైం పడుతుంది. సో చూసినాను, ఇంకా 15 వాట్స్ ఛార్జర్ అయితే బాక్స్లో వస్తుంది కాబట్టి టైం పడుతుంది ఛార్జింగ్కి. అండ్ మంచిగా 3 years దాకా యూజ్ చేసుకోవచ్చు మామూలుగాని. నా ఒపీనియన్లో 15 వాట్స్ కాబట్టి గంట అట్లా పట్టచ్చు ఛార్జింగ్ అనేది, మీకు ఫుల్ డే ఈజీగా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ 30 MP డ్యూయల్ కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ 30 MP కెమెరాతో పాటు వస్తుంది. ఫోటో శాంపుల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫిల్టర్ మోడ్స్ వస్తున్నాయి. 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసిర్రు. ఇది యూనిఎస్ఓసి వాళ్ళది ఉంది ఆ ప్రాసెసర్, ఇప్పుడు తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ వర్చువల్ ర్యామ్ గురించి ఉంది, 2 TB దాకా ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా మెయింటైన్ చేసిర్రు అన్నమాట. అండ్ మెయిన్ ఏంటంటే 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, క్లీన్ ఆండ్రాయిడ్ 15 ఎక్స్పీరియన్స్ వస్తుంది. 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తుంది. అంటే 4 years దాకా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈ స్మార్ట్ ఫోన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 జాక్, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 6500కి మంచి ఫీచర్స్ అనమాట అవి. అండ్ ఇంకా ఒక మంచి ఆఫర్ ఏముందంటే 6000కి వస్తుంది. ఎయిర్టెల్ వర్జన్ వచ్చేసరికి, ఎయిర్టెల్ వర్జన్ ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే 5000 అంటే 6000కి వస్తుంది. అడిషనల్గా 50 GB డేటా అవైలబుల్ అవుతుంది, ఎయిర్టెల్ ఎక్స్క్లూజివ్గా వస్తుంది. సేల్ వచ్చేసరికి 10th April రోజున ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి స్మార్ట్ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. అండ్ 8th Aprilకి ఏమో మీకు ఇక్కడ టాప్లో చూపించిన కదా, సో బేస్ వేరియంట్ అవుతుందో 8th Aprilకి స్టార్ట్ అవుతుంది. అదే 8th Aprilకి కిందికి వచ్చేసరికి ఎయిర్టెల్ వర్జన్ అయితే 2 రోజుల తర్వాత ఎయిర్టెల్ వర్జన్ సేల్లోకి వస్తుంది అనమాట. సో ఆఫర్స్ అప్లై చేసుకొని 50 GB డేటా అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు బై. అండ్ కమింగ్ టు ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అన్న, ప్రైస్ ఎంత ఉంటుంది అన్న అంటే ఏం లేదు, డైరెక్ట్ మీరు ఫ్లిప్కార్ట్లో వెళ్ళచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా సేల్కి రాలేదు. సో సేల్ స్టార్ట్ కాగానే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట, తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ 4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 6500కి వస్తుంది. తర్వాత 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 7500 రూపాయలకు వస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను అంటాను. తీసుకోమనేసి అయితే కూడా నేను రికమెండ్ కూడా చేస్తానన్నమాట. నా ఒపీనియన్లో 7500 కంటే ఇట్లా బేస్ వేరియంట్ తీసుకోమంటాను. 6500కి వాల్యూ ఫర్ మనీ. అడిషనల్గా 6 GB వస్తుంది కానీ డబల్ స్టోరేజ్ వస్తుంది కానీ అంటే బేసిక్ యూస్కి అవసరం లేదు బై. ఇది బేసిక్ యూస్కి లైక్ సోషల్ మీడియాకి, నార్మల్ స్టేటస్లో పెట్టుకొని ఇంకా సోషల్ మీడియాస్లో పోస్టులు చేసుకోవడానికి, అండ్ పేమెంట్స్కి లేకపోతే మెసేజ్ చాటింగ్స్కి బాగుంటుంది. అండ్ దాని తర్వాత
ప్రాసెసర్ గురించి చూసుకుంటే ప్రాసెసర్ ఇక్కడ మెయింటైన్ చేసి యూని ఎస్ఓసి వాళ్ళది T7250 మ్యాక్స్ ప్రాసెసర్ అనమాట. హైలైట్ కూడా చేశాను ఇక్కడ. సో ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తారు అనమాట. సో యూని ఎస్ఓసి కొంచెం స్లైట్గా హీట్ అయ్యే అవకాశం ఉంది, అదొక్కటి గమనించుకోండి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ మనం మెయిన్ ఏవైతే హైలైట్ చేసామో ఇక్కడ అవే ఉన్నాయి. కలర్స్ కూల్ బ్లూ కలరు, పవర్ బ్లాక్ కలరు అండ్ డెజర్ట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్లో కూడా ఉన్నాయి. కమింగ్ టు ప్రాసెసర్ గురించి ఇక్కడ మెన్షన్ చేసి యూని ఎస్ఓసి వాళ్ళ T7250 ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. వెయిట్ తక్కువ ఉంది, 193 grams వెయిట్, 8.26 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ రెండు కూడా 4GB ర్యామ్ 6GB ర్యామ్ LPDDR4Xతో పాటు వస్తుంది. ఇక్కడ ఈ MMC 5.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది బై, అదొకటి గమనించాల్సిన విషయం ఉంది. అండ్ కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉంటాయి, సో అవన్నీ బోర్డ్ వేస్ ఏమైనా ఉంటాయి ఇట్లా అన్ఇన్స్టాల్ చేసుకొని డిజేబుల్ చేసేసుకోండి. డిస్ప్లే పెద్దగా ఉంది, ముందు నుంచి అదే మెయింటైన్ చేస్తారు కాబట్టి 6.88 ఇంచ్ డిస్ప్లే, హెచ్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 720x1640 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఆల్సో టీవీ రెటీనా ట్రిపుల్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. పంచ్ హోల్ అనేసి అయితే ఇక్కడ పంచ్ హోల్ నాచ్ అనేసి అయితే పెట్టారు. సో ఇక్కడ మనకి నాచ్ వస్తుంది కదా పైన, నాచ్ అనమాట. కెమెరా చూసుకుందాం. సో కెమెరా చూసుకుంటే 30 MP AI డ్యూయల్ కెమెరా వస్తుంది. సో ఇది AI డ్యూయల్ కెమెరా ఉన్నది. సో సెకండరీది మోస్ట్లీ బోకే మోడ్ లేకపోతే మైక్రో మోడ్ అన్నట్టు చూద్దాం ఏమి ఇచ్చారు. సో 30 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. రియర్ సెకండరీ కెమెరా గురించి అది ఇక్కడ డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయలేరు. సో నేను ఏం చేస్తానంటే నార్మల్గా అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకోకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ వేరే ఇంకో థర్డ్ దాంట్లో కూడా చెక్ చేస్తాను కెమెరా కేటగిరీలో. సో 30 MP డ్యూయల్ కెమెరా అపెచర్ ఇచ్చారు. సో సెకండరీ కెమెరా గురించి అయితే ఇక్కడ అపెచర్ కానీ దాని గురించి ఎక్కడ కూడా ఏం మెన్షన్ అయితే లేదు. ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా కేటగిరీలో ఉన్నాను. సో ఇక్కడ సెకండరీ కెమెరా గురించి చూసుకోవచ్చు. సో మెయిన్ డెప్త్ సెన్సార్ లాగాను, బొకే సెన్సార్ లాగాను యూజ్ మెన్షన్ చేసుకోకపోగా రికార్డింగ్ చూసుకుంటే మాత్రం రెండు ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్ 1080p 30fps రికార్డింగ్స్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ సెల్ఫీ 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 5200 mAh బ్యాటరీ వస్తుంది. 15 watts ఛార్జర్, Type-C ఛార్జర్ వస్తుంది. సో కొంచెం టైం పడుతుంది ఛార్జింగ్, గంటన్నర టైం పడుతుంది కానీ ఈజీగా ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే 4G సపోర్టెడ్ ప్రాసెసర్ కాబట్టి మోడెమ్ అదే ఉంది కాబట్టి మీకు 4G సంబంధించిన నెట్వర్క్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz బ్లూటూత్ వర్షన్ 5.2తో పాటు కూడా వస్తుంది. నావిగేషన్ పొజిషన్ చూసుకుని GPS, AGPS, క్లోనోస్, బైటిస్, క్యాలియోస్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్స్ కూడా సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, AMOLED సెన్సార్, ఎలక్ట్రానిక్ యాక్సెలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ 3.1 జాక్తో పాటు కూడా వస్తుంది. సో కింద ఏమైనా పిక్చర్స్ ఉంటాయి ఇట్లా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్లిప్కార్ట్లో. ఇక్కడ చూసుకోవచ్చు పైన స్పీకర్స్ ఉన్నాయి. 3.9 జాక్ కింద ఉంది. Type-C పోర్ట్ అండ్ మైక్ కింద వస్తున్నాయి. సైడ్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ వస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి అయితేనేమో పవర్ బటన్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ దాంట్లోనే ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట స్మార్ట్ ఫోన్. కమింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే Android 15 వస్తుంది. షామీ వాళ్ళ హైపర్ఓఎస్తో పాటు వస్తుండొచ్చు. షామీ డైలర్ వస్తుంది. 2 years ఆఫ్ Android అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్. ఆబ్వియస్గా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసే బాక్స్లో ఏమొస్తుందంటే బాక్స్లో మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, పోకో C61, 15 watts ఛార్జర్, కేబుల్, సిమ్ ఇంజెక్టర్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగుంది బై. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి డీసెంట్ స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోను. ఎవరిదైతే తక్కువ బడ్జెట్ ఉంది 6,000 రూపాయలు కూడా ఒక స్మార్ట్ ఫోన్ కావాలి అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే అనిపిస్తుంది నాకు. సో మీరేమనుకుంటారు? స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తారా, చెయ్యరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా పోయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకైతే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మీరైతే నా ఒపీనియన్ విన్నారు, మీరేమనుకుంటారు? ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.